శ్రమలోనైనా నన్ను విడువాడు. అందరూ పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కష్టాల పులిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కాల పులిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. 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 తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. అందరూ అలాగే కళ్ళు మూసుకుని దేవునిలో లీనమై ఏకమై ప్రభువును స్తుతిద్దాం. కొద్ది నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. ఈ ప్రార్థన మనం ముగింపులోకి వచ్చేసాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థలంలోంచి మా ప్రార్థన, ఈ స్థలంలోంచి ప్రతి ఒక్కరూ వెళ్తున్నప్పుడు ఆశీర్వదించబడి మాత్రమే ఈ స్థలంలోంచి వెళ్ళాలి. ఆశీర్వాదానికి కారకులుగానే ఈ స్థలంలోంచి వెళ్ళాలి. ఈ ఉపవాస కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డ దీవించబడి మాత్రమే ఈ స్థలంలోంచి వెళ్ళాలి. ప్రత్యేకమైన దీవెన పొందుకుని మాత్రమే ఈ స్థలంలోంచి వెళ్ళాలి. దేవుని ఉన్నతమైన కృప మనల్ని బలపరుచున్నట్లుగా అందరూ కూడా అలాగే ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అలాగే ప్రార్థన ఉందాం. ప్రియులారా, ఈ 3 దినాలు దేవుడు తన ఆత్మనిచ్చి తన కృప చేత మనందరినీ బలపరిచి విలువైన వర్తమానాల ద్వారా మనందరి
మనందరి హృదయాల్ని తాకి ఏ వాక్కు మనకు అవసరమో మనతోనూ, మన సంఘ విశ్వాసులతోనూ, గ్రామంతోనూ, ప్రతి ఒక్కరితోనూ ఆయన హృదయాన్ని మనందరి ఎదల తెరిచి విలువైన వర్తమానాల ద్వారా మనల్ని బలపరిచిన దేవునికి అందరూ ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండద్దు. దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది ప్రియులారా. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి కలతలు, ఇబ్బందులు, ఇరుకులు సమస్తాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. మాట్లాడండి దేవునితో, మాట్లాడండి. హృదయాన్ని తెరవండి దేవునితో. దేవుడి తట్టు మీ హృదయాన్ని తెరవండి ప్రియులారా. దేవుడి తట్టు మీ హృదయాన్ని తెరవండి. మనసు విప్పి దేవునితో మాట్లాడండి. దేవుని సన్నిధిలో ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు ప్రియులారా. నీవు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని దైవ గ్రంథంలో కేకలు వేశారు ప్రియులారా. ఆ రోజు ఆ కేకలు యేసు ప్రభు ఆ మార్గాన్ని దాటి వెళ్ళిపోకుండా ఆపేశాయి ప్రియులారా. అదేవిధంగా దేవుని పిలు, దేవుని అడుగు. నీ హృదయంలోని ఇబ్బంది అంతా దేవునితో చెప్పుకో. ప్రభు, ఈ సమస్యతో బాధపడుతున్నాను, నన్ను దర్శించు ప్రభు. దేవుడు దాటిపోయేవాడు కాదు ప్రియులారా. దేవుడు జాలి కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన ఆశ్రయించేవారిని ఏమాత్రము త్రోసివేయనటువంటి దేవుడు ఆయన. ఒక్కసారి దేవుని అడుగు, ప్రభువా నన్ను దర్శించు. ఈ ఉపవాస కూటాల మొదలుకు నా జీవితం తండ్రి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ వెలుగులోనికి వచ్చినట్లు సహాయము దయచే ప్రభు అని చెప్పి అందరూ అడుగుదాం దేవుడు ప్రియులారా. నీవు మాట్లాడితే ఏదైనా చేయగల సమర్థుడు దేవుడు. ఈరోజు అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలి, నా వలన నీకేం కావాలి. దైవజనుడు అడుగుతాడు ఆ యొక్క స్త్రీతో, నా వల్ల నీకేం కావాలి. ఈరోజు చెప్పు దేవునికి ఏం కావాలో. ప్రభువా, నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నా ఇరుకులు ఇది. ఇన్ని సంవత్సరాలుగా కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో తండ్రి, ఆత్మీయతలో వెనకబడిపోయినటువంటి స్థితిలో నా జీవితము, నా కుటుంబము, నేను తండ్రి మీ సన్నిధిలో దేవా నాయన మిగిలిపోయాం ప్రభువా. దావీదు చెప్తున్నట్లుగా పచ్చని ఒలీవ చెట్టు వలె మీ మందిరావరణములో తండ్రి నేను ప్రకాశించడానికి సహాయము దయచేయండి తండ్రి. ఇది మొదలుకొని ప్రభువా నా ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండకూడదు తండ్రి. నీకు ఆయాసకరమైనటువంటి ఇబ్బందుల్లో, నీకు ఆయాసకరమైనటువంటి పాపములలో, మార్గములలో తండ్రి మిమ్మల్ని బాధ పెట్టి ఇంతవరకు దేవా నేను జీవించాను. దయచేసి నన్ను ఒక్కసారి క్షమించండి. ఎంతమంది అయితే దేవుని అడుగుతున్నారు వారి తట్టు దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. దేవుడు చూచే దేవుడు. నిత్యముగా ఈ స్థలములో మన మధ్య దేవుడు సంచారం చేస్తున్నాడు. ఒక్కసారి దేవుని హృదయంలోనికి ఆహ్వానించు. నీ హృదయంలో ఉన్న బాధ అంతా దేవునితో చెప్పు. నీ హృదయంలో ఉన్న వేదనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవుడు నీ హృదయాన్ని మెత్తన చేయబోతున్నాడు ప్రియులారా. నీ హృదయాన్ని దేవుడు తాకబోతున్నాడు. ఒక్కసారి స్పర్శించు ప్రభువా, ఒక్కసారి స్పర్శించు ప్రభువా. వి నీడ్ యువర్ టచ్ ఓ లార్డ్. అడగండి దేవుని, అడగండి ప్రభువా. ఒక్కసారి దేవా నన్ను దర్శించు, నన్ను తాకు, నన్ను తాకు, నన్ను దర్శించు ప్రభువా, నన్ను తాకు తండ్రి, నన్ను స్వస్థపరచు తండ్రి, నన్ను స్వస్థపరచు ప్రభువా. నా జీవితం ఇది మొదలుకొని ఈ విధంగా ఉండకూడదు ప్రభువా. ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఈరోజు నా కుటుంబం మీ దాసుల ద్వారా తండ్రి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను తండ్రి. మా కుటుంబం ఆశీర్వదించబడినటువంటి కుటుంబం కావాలి. నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త కుటుంబ సమేతంగా తండ్రి మీ సన్నిధిలో ఒలీవ మొక్కల వలె వృద్ధి పొందడానికి సహాయము దయచేయండి తండ్రి. మారు మనసు లేదు ప్రభువా మా కుటుంబంలో తండ్రి. మా కుటుంబంలో మారు మనసు లేని బిడ్డలకు తండ్రి ఇది మొదలుకొని దేవా నాయన మీరు మారు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అడుగు దేవుని ప్రియులారా. ఆయన దాటిపోని దేవుడు, ఆయన దాటిపోని దేవుడు. నీవు అడిగితే ఇంత గొప్ప కార్యమైన తన ప్రాణాన్నే నీ కోసం అర్పించిన దేవుడు నీ సమస్యలు తీసివేయలేడా? దేవుని అడుగుదాం ప్రియులారా, అందరూ అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రతి రోగము యేసు నామమున బిడ్డలను విడిచి వెళ్ళిపోవునుగాక. ఈ స్థలములో ఉన్న ఏ బిడ్డ మీద కూడా అధికారం, సాతాను అధికారం పని చేయకూడదు. సాతాను అధికారము బిడ్డలను విడిచి బయటికి పోవునుగాక. కుటుంబాల్లో శాంతి లేని వారు ఈ రోజు నుంచి గొప్ప శాంతిని పొందుకోవాలి ప్రభువా. ఇప్పుడే గొప్ప శాంతి ఆ కుటుంబాల్లో ఉదయించునుగాక. ఈ సన్నిధి కాంతి బిడ్డలకు దయచేయును ప్రభువా. దయచేయి తండ్రి, బిడ్డలను దర్శించు ప్రభువా. అయినా నీ బిడ్డలు ఈ
ఈ స్థలము నుంచి వెళుతున్నప్పుడే నీ మహిమను, ప్రత్యక్షతను నాయన ఇదిగో పొందుకుని వెళ్ళాలి. గృహంలో అడుగు పెట్టినప్పుడే దురాత్మ శక్తుల నుండి విడుదల సంపూర్ణంగా పొందాలి. నాయన బిడ్డలు నీ కృప ద్వారా సంతోషించాలి. వారు వారి కుటుంబాలతో సహా సంతోషించునుగాక, సంతోషించునుగాక, సంతోషించునుగాక. దయ్యపు శక్తులు నాశనమైపోవునుగాక. బిడ్డలకు నిజమైన సంతోషం కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడైనంత వరకు నీ ఆత్మను మాతో ఉంచి మీ సన్నిధిని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను అయ్యా భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభువా, భారంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో నీ బలమైన సన్నిధి ఉండున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఆయన ఎండిన మూడులా ఉండకూడదు. ఎవరు కూడా గొప్ప చిగురు రావాలి, గొప్ప ఫలాలు రావాలి నాయన. ఇదిగో కాపు లేని చెట్టులాగా ఉండకూడదు నాయన, ఫలాలు లేని చెట్టుగా ఉండకూడదు నాయన. ఫలించు కొమ్మగా మార్చు తండ్రి. నాయన ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించు తండ్రి. అయ్యా 3 దినాల ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా అనేక విషయాలలో బిడ్డలు సరైపోవాలి తండ్రి. తమను తాము దిద్దుకోవాలి ప్రభువా. ఏ విషయంలో బలహీనులుగా ఉంటున్నారో ఆ విషయంలో బలవంతులుగా మార్చబడాలి ప్రభువా. ఆయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వెంటూరు గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న పెద్దలను, చిన్నలను నాయన ఇదిగో ప్రభువా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి. వెంటూరు గ్రామంలో బలమైన రక్షణ కార్యాలు జరిగించండి ప్రభువా. వెంటూరు గ్రామంలో ఉన్న సంఘములన్నిటినీ దీవించండి తండ్రి. వెంటూరు గ్రామంలో ఉన్న సేవకులందరినీ నాయన బలముగా వాడుకోండి ప్రభువా. వారి కుటుంబాలను బలపరచండి తండ్రి. నెమ్మది దయచేయండి ప్రభువా. ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలని, వీధి వారిని నాయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా కదిలింపబడినట్లుగా సహాయం చేయమని ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన దగ్గర నుంచి కూడా ఎంతో గొప్ప వెలుగును, ప్రత్యక్షతను బిడ్డలందరూ చూడడానికి సహాయం చేసి కృప చూపి ఆదరించమని, మహిమ మీరే పొందుకోమని, ఇప్పుడు ముగించుకుని ఎవరింటికి వారు వెళ్తుండగా క్షేమంగా వారి గృహాలకి నడిపించి శాంతి, సమాధానం, సంతోషం, సమృద్ధి పిల్లలందరూ అనుభవించడానికి సహాయం చేయమని నాయన క్రీస్తు నిబంధనాలయాన్ని మీరు దీవించి సంఘ పిల్లలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, అలాగే 3 దినాలు మా మధ్యలోకి వచ్చిన దైవజనులను, వారి సంఘములను ఆశీర్వదించమని, నాయన బిడ్డలందరినీ దీవించి బలపరచమని, కృప చూపి ఆదరించమని నాయన ఈ ప్రార్థన ముగించుకుంటుండగా నీ సన్నిధి మాతోనే ఉంచి నడిపించి కృప చూపి ఆదరించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం. యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు ప్రభువారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి ఇప్పుడు మనకును ఆయన ఆరాధించుకునే ప్రతి బిడ్డకు సదాకాలమైన కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన వర్తమానాలు ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలను బలపరిచిన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక మందిని స్వస్థపరిచిన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలలో ఉన్నతమైన కార్యాలు జరిగించిన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇది చివరి రాత్రి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా
లేట్ అయింది అన్న మాట అనొద్దు. లేట్ అయినా అది మీకు ఆశీర్వాదం అంతే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అదంతా ఈ ప్రాంతం అంతా కూడా చక్కచక్క మగవాళ్ళేమో ఆ భోజనాలు చక్క పెట్టుకోండి, రెడీ చేసుకోండి. ఆడవాళ్ళేమో ఈ మొత్తం ఖాళీ చేసి కుర్చీలు ఇలాగ రౌండ్ వేసేయండి. ఇలా రౌండ్ మొత్తం కుర్చీలు వేసి ఇదంతా ఖాళీ చేసేయండి. ఈ